వార్త 2వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములను నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత మనలో రావలసిన మొదటి మార్పు ఏమై ఉన్నదంటే, వాక్యానుసారముగా చెప్పింది చేయటం రావాలి. దేవుడికి స్తోత్రం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చింది. దీంట్లో ఉన్న వాక్యాన్ని చదువుకోవాలి, దీంట్లో ఉన్న వాక్యాన్ని హృదయంలోనికి తీసుకోవాలి, దీంట్లో ఉన్న వాక్య ప్రకారము మన జీవితాన్ని మార్చుకునేలాగా దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. సంగమునకు వచ్చి వాక్యం విన్నా, దేవుని వాక్యమును నీవు వ్యక్తిగతముగా చదువుకుంటున్నా, ఎప్పుడైనా సరే అది నీకు ఎప్పుడు ఉపయోగకరంగా ఉంటుందయ్యా అంటే, నీకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళడం కాదు, కానీ దేవునికి నచ్చిన దాన్ని చేసుకుంటూ దేవునికి నచ్చని దాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీకు ఆశీర్వాదము, అప్పుడు నీ జీవితంలో అద్భుతములు, అప్పుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలను జరగడం చూడగలుగుతావు. హల్లెలూయా. ఎంతమందికి అద్భుతం కావాలి, ఆశ్చర్య కార్యాలు కావాలంటే? అందరూ కావాలంటారు. ఎంతమంది చెప్పిన మాట వింటారంటే? చెప్పిన మాట వింటేనే జరిగిద్దా? చెప్పిన మాట వింటేనే, దేవుడు చెప్పిన వాక్య ప్రకారం వింటేనే అద్భుతాలు జరుగుతాయి. చూడండి, అద్భుతము మాట వింటే జరుగుద్ది. ఎప్పుడు జరుగుద్ది? మాట వింటే అద్భుతం జరుగుద్ది. దేవునికి స్తోత్రం. అసలు మనకు నచ్చంది ఏంటి? మాట వినడం అంటే అసలు నచ్చదు. ఏమో ఇష్టంగా ఉంటుంది మాట వినడం అంటే. అయ్యగారు ఏందో ఇటు చెప్పిండు, అటు చెప్తారు అనుకున్నాను నేను, ఈయన ఇటు చెప్పిండు, నాకేమో వినబుద్ధి కావట్లేదు అని చెప్పి ఎవరికి ఇష్టం ఉండదు మాట వినడం అంటే. కానీ బైబిల్ గ్రంథంలో చూస్తే ఎవరు అద్భుతాలు పొందుకున్నారు, ఎవరు ఆశ్చర్యకార్యాలు పొందుకున్నారని చూస్తే, మాట వినిన వాళ్ళందరూ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు పొందుకున్నారు. కొంచెం బిగ్గరగా హల్లెలూయా. 2 చేతులు తీసుకొచ్చారు, బాగున్నాయా? చేతులు నొప్పులు ఏమన్నా స్వస్థపరుస్తారు దేవుడు. బిగ్గరగా చెప్పండి. అమ్మయ్యా, యేసయ్యా. ఆయన మీతో చెప్పునది చేయుడనెను. చదుమా, యూదుల శుద్ధీకరణ చార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడిను. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, ఇంతకు ముందు మన ఇళ్లలో గాబులు ఉండేవి. ఏందమ్మా తెలీదా? ఈ రాతి బాణలు అంతే, ఏం రాతి గాబులు, ఏం రాతి బాణలు అంతే. అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. పెళ్లి జరుగుతుంది, అద్భుతంగా పెళ్లి జరుగుతుంది, భోజనాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం మంచినీళ్ళు ఎలా ఇస్తామో, యూదులు అక్కడ ద్రాక్ష రసమును ఇస్తారు. పాపము ఎస్టిమేషన్ మారిపోయినట్టుంది. సగం తినేసరికేనే, సగం జనం తాగేసరికేనే అది అయిపోయింది.
అది అయిపోయింది. తర్వాత యేసయ్యని ఆ తల్లి అడుగుతుంది, అయ్యా మరి ద్రాక్ష రసం అయిపోయింది, నువ్వు ఒక అద్భుతం చెయ్యయ్యా అని చెప్పి యేసయ్యని అడుగుతుంది. యేసయ్య అంటున్నాడు, అమ్మా నేను అద్భుతం చేస్తాను కానీ నా సమయం వచ్చినప్పుడే నేను అద్భుతం చేస్తాను. హల్లెలూయా. ఇక్కడ ఇంకో సమస్య ఏంటో చెప్పనా? దేవుని సమయాన్ని మనం ఫాలో అవ్వాలి. ఇది కూడా నచ్చదు చాలా మందికి. చెప్పండి, ఎవరి సమయాన్ని మనం ఫాలో అవ్వాలి? మన సమయాన్ని దేవుడు ఫాలో అవ్వడం, దేవుడి సమయాన్ని మనం ఫాలో అవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి ఇక్కడ ఒక అద్భుతం కావాలని అక్కడ ఉన్న ప్రజలు ఆయన మహిమను అనుభవించాలని తల్లి ఆశ కలిగి ఉంది. యేసయ్యతో చెప్పినప్పుడు యేసయ్య నా సమయం ఇంక నువ్వు రాలేదని చెప్పాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, చదువుతారా తర్వాత వచ్చిన కూడా, యేసు ఆరి రాతి బాణలు అక్కడ ఉంచబడిను, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా. అక్కడ ఏం కావాలమ్మా? అమ్మా ఏం కావాలి? అందరూ చెప్తారా నోరు తెరిచి? యేసయ్య ఏం చెప్తుండు? మీరైతే నింపుతారా? ఎవరు మాట్లాడుతున్నా? సాలే కానీ నేను పోతున్నా, నువ్వే నింపుకో అంటాం. ఎందుకు? అక్కడ అవసరం ఏంటి? ద్రాక్షారసం. యేసయ్య చెప్తుంది ఏంటి? నీళ్లతో నింపమని. అసలుకి నీళ్ళకి ద్రాక్షారసానికి ఏమైనా సంబంధం ఉందా? ఇంకో మాట చెప్పనా? చిక్కగా ఉన్న ద్రాక్షారసంలోని నీళ్లు పోస్తే అది పలచగా కనపడుతుంది. హల్లెలూయా. అటువంటిది ఈయన అచ్చం నీళ్ళే పోసేయమంటున్నాడు. దాంట్లో దేంట్లో? ఆ రాతి బాణంలో. ఏ బాణంలో అయితే ద్రాక్షారసం అయిపోయిందో వాటిని నీళ్లతో నింపండి. ఎక్కడ వరకు నింపాలో కూడా చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేనితో నింపాలో చెప్తున్నాడు, ఎంతవరకు నింపాలో కూడా చెప్తున్నాడు. చదువుతాను నేను, వినండి శ్రద్ధగా. నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అసలు ఇక్కడే పెద్ద సమస్య ఉంది మనకి. ఏమనంటే అక్కడ అవసరమేమో ద్రాక్షారసము, ఈయన అక్కడ ద్రాక్షకాయలన్నీ కోసుకురండి, చక్కగా గ్రైండర్ వేసి లేదా మిక్సీ వేసి ఆ జ్యూస్ దాంట్లో పోద్దాం, కొంచెము ఆ ద్రాక్ష జ్యూస్ పోసిన తర్వాత కొంచెం నీళ్లు పోద్దాం అంటే మామూలుగా ఉండేది. సర్లే కొంచెం పలసగానైనా పోద్దాంలే అందరికి అనుకోవచ్చు. కానీ కంప్లీట్ ఆపోజిట్ గా అక్కడ ద్రాక్షారసం అవసరమై ఉంటే ఈయన వాటిని నీళ్లతో నింపమని చెప్తున్నాడు. అది చూసే వారికి కానీ లేదా దాని ప్రకారం చేయాలి అంటే చాలా విశ్వాసం ఉంటే తప్ప మనం చేయలేము. దేవునికి స్తోత్రం. అందుకే గమనించండి, దేవుని వాక్యము లేదా దేవుడితో మనము నడిచే ఆ నడక, దేవుడితో మనం ఉండే ఆ వైఖరి ఎప్పుడూ కూడా అది అనుకూలముగా ఉండదు కానీ లేదా మనం అనుకున్నట్టుగా ఉండదు. కానీ దేవుడు తన దయా సంకల్పము చొప్పున తన కృపను పెట్టి ఆయన కార్యాలు జరిగిస్తాడు. దగ్గరికి చెప్తామా? హల్లెలూయా. మనము ఏమి నేర్చుకోవాలి అనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన స్వచిత్తాన్ని, సొంత ఇష్టాన్ని, సొంత బుద్ధిని ఆధారం చేసుకోకూడదు. కానీ దేవుడు మనతో ఏం చెప్తున్నాడో దాన్ని చేయడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేటి దినాలలో చాలా మంది జీవితాల్లో దేవుడు ఎందుకు కార్యాలు చేయటం లేదు, లేదా దేవుడు వారి పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నా కానీ ఎందుకు అది నెరవేర్చబడట్లేదు అంటే వారు దేవుని వాక్యాన్ని కాదంటారు, కానీ దేవుడి నుంచి అద్భుతం కావాలంటారు. దైవజనుడు చెబుతున్న మాటకు విధేయత చూపరు, కానీ మా కోసం నువ్వు ప్రార్థన చేయండి అయ్యా. నేను చెప్పనా, నేను చేసే ప్రార్థన కంటే నీ విధేయత ఎక్కువ నీకు ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. హల్లెలూయా. బైబిల్లో మనం ఎక్కువ చదివితే ఏముంటుందంటే మాట వినండి. ఏమా? అసలు మనకు నచ్చిందే అది. ఏది? అసలు ఏదన్నా వింటాం కానీ నువ్వు చెప్పినట్టు వింటాం అంటే మాకు నచ్చదు. మాకు నచ్చినట్టు మేము పోతాం, నువ్వు మాత్రం మా కోసం ప్రార్థన చేయి.
మాకు నచ్చినట్టు మేము బ్రతుకుతాం, నువ్వు మాత్రం ప్రార్థన చేయి. నువ్వు చేతులు పెట్టు, ఆయిల్ వెయ్యి, దేవుని శక్తి నా మీదకి వచ్చేటట్టు ప్రార్థన చేయి. అదిగో వాళ్ళనేమో దేవుడు శక్తితో నింపాడు, నన్నే నింపటల్లా. మీరు పక్షపాతం చూపిస్తున్నారు పాస్టర్ గారు. కాదు 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 కాదు, నేను పక్షపాతం చూపించను. నీ విధేయత దేవుని సన్నిధి నీ మీద పనిచేసేలాగా సహాయం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దుండ్లరా, ఇక్కడ నీళ్లతో నింపమంటే సాధారణంగా మేము నింపలేని ఆయన మమ్మల్ని కొట్టేటట్టున్నారు, నువ్వు నీళ్లు నింపి తీసుకెళ్ళిపోయామంటే మమ్మల్ని కొడతారు వాళ్ళు. ఎందుకంటే మీకు తెలుసా, ఏ ఫంక్షన్లోనైనా సాధారణంగా జరుగుతాయి కొన్ని చోట్ల. మీరు ఎప్పుడన్నా చూసారు లేదా కానీ, జనాభా అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చారనుకోండి, ఏం చేస్తారు? సాంబార్లో వేడి నీళ్ళు పోస్తారు. స్తోత్రం. బిర్యానీ తగ్గింది అనుకోండి, కొద్దిగా వెయిట్ రైస్ కలిపేసి కొద్దిగా అటు ఇటు కొద్దిగా కలర్ ఏం చేయలేవు, ఎందుకంటే ఊరుకోరు తగ్గితే. కాబట్టి ఏం చేస్తారంటే ఏదో కొద్ది కలగా పొలవం చేసేసి అన్నట్టుగా సరిపెట్టేస్తారు. ఇక్కడ చూసినట్లయితే మాత్రము వాళ్ళను యేసయ్య నీళ్లతో నింపమని చెప్పాడు, నింపారు. నింపిన తర్వాత అన్నాడు, మీరు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి అన్నాడు. ఏంటి? దేన్ని? నీళ్ళని కాదు, ద్రాక్షారసాన్ని. అసలు వాళ్ళకి నాకు తెలిసి ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి. అరే ఇప్పుడే నీళ్లు పోసింది మనం దాంట్లో, ఇప్పుడు ఆయన ఏమంటుండో, పోసింది ఏంటి, తీసుకెళ్ళేదేంటి? అదే అద్భుతం అంటే. చప్పట్లు కూడా కొట్టచ్చు, పాపం కాదు. హల్లెలూయా. దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తే నీళ్లు ద్రాక్షారసముగానైనా మారతాయి, మారాలంటే బ్రతుకు మధురముగా కూడా ఆయన మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ అద్భుతము పొందుకునే వ్యక్తికి ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే, ఎదురు చెప్పకూడదు. ఏంటమ్మా ఇది ఎట్ట ఇద్ది నాకు చెప్పు, అవదలే. నీకు అంత పొడుగు డౌట్ ఉంటే ఎక్కడ క్లియర్ చేస్తాం? నీకేం కావాలి? అద్భుతం కావాలి. దేవుడు చేయాలనుకున్నాడు. ప్రభా నాకు తెలియదు, నువ్వు చేస్తావని నేను నమ్ముతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రశ్నించడం ఆపేసి విధేయత చూపడం నేర్చుకుంటే దేవుడి కార్యాన్ని మనం చూడగలుగుతాం. హల్లెలూయా. అక్కడ ఏమైపోతుంది? సాధారణంగా ఉండే ఆ మనిషి యొక్క స్వభావము, అంటే లోబడని స్వభావము, లేదా ఇది ఎట్లా జరిగిద్ది అనే అనుమానం యొక్క స్వభావమును దాటి విశ్వాస సంబంధమైన స్వభావములోకి నువ్వు అడుగు పెడుతున్నావు. కాబట్టి ఆ విశ్వాస సంబంధమైన క్రియను నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతము జరగాలి, లేదా ఒక సూచక క్రియ జరగాలి, లేదా ఒక మహత్కార్యము జరగాలి, దేవుడు గొప్ప కార్యము చేయాలి అంటే ప్రశ్నించే ఆ శరీర సంబంధమైన మనసును అధిగమించి లోబడటము, విధేయత చూపటము దేవుడు చేయగలడు అనే ఆ విశ్వాసపు స్థాయిలోనికి మనం ఎదిగినప్పుడు దేవుడు అద్భుతాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను చదువుతాను, వినండి జాగ్రత్తగా. అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి చెప్పగా, మీరైతే వాళ్ళు పక్కనుంటే ఏం చేసేవాళ్ళు? వాళ్ళని మాత్రం నింపనిచ్చేవాళ్ళు కాదు. మీరు పిచ్చోళ్ళ, మీరు ఏమన్నా ద్రాక్షారసం పోయాల్సిన బాణంలో ఏం పోతున్నారమ్మా? పోయినెత్తారా మీరుంటే? అక్కడ లాక్కొని పోయేవాళ్ళు వాళ్ళ బిందెలు కూడా. మీరు పోసిన తర్వాత ఆ ద్రాక్షారసం తీసుకెళ్ళని అన్నా కానీ, ఒరే నాయన నేను కొడతారు, చేసావా కొంచెం అయిపోదాం అటు. ఈ అనుమానపు బ్యాచ్కి దేవుడు ఏం చేయలేడు. కొంతమంది అనుమానాలు తొలగిపోను గాక. ఎట్ట చేస్తే మనకెందుకు, దేవుడు చేయటం కావాలా. కొంతమంది ఏం చేస్తారు చెప్పనా, ఎట్ట చేయాలో కూడా వాళ్ళే చెప్తారు. ఎట్ట చేయి ప్రభా నువ్వు, మళ్ళీ దేవుడు అని ఆయన అంటావు, దేవుడికే సలహాలు ఎత్తావు. ప్రభా అంటావు, ప్రభువుకే ప్రభులాగా ఆయనకి డైలాగులు వేస్తావు నువ్వు. అలా ఉండకూడదు, అది సరైన స్వభావం కాదు. ఆయన దేవుడు, ఆయన ప్రభువు, ఆయన ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. ప్రభా నువ్వేం చేయాలనుకుంటున్నావో దానికి తగినట్లుగా నేను మారతానయ్యా. దేవునికి స్తోత్రం. అది విధేయత,
అది దేవుడిని మహిమపరిచే విధానము, అది దేవుని శక్తి మనలో ప్రవహించడానికి ఒక సాధనముగా మార్చబడుతుంది. హల్లెలూయా. మొత్తానికి తీసుకొని వెళ్ళి ఆ విందు ప్రధాని యొద్దకు తీసుకుని వెళితే, విందు ప్రధాని యొద్దకు తీసుకుని అని చెప్పగా వారు తీసుకుని వెళ్ళిపోయారంట. చూడండి, ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. పొయ్యమంటే నీళ్లు పోశారు. ఎంతవరకు నింపమంటే, అంటే మనలో మన మాట మనం అనుకున్నాం, పోసేటప్పుడు ఇక్కడ ఒక ఆరు రాతి బాణలు ఉన్నాయి కదా, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఎంతమంది? వీళ్ళెవరూ ఏం మాట్లాడుకొని ఉంటారా? ఒరే, అయిపోయింది ఏంట్రా ఇక్కడ మనకి ద్రాక్షారసం. ఈయనేంది నీళ్ళు వేయమంటుండో? ఒరే, ఆయన అంతే చెప్తుండే కానీ నీళ్ళు వద్దు, పాడొద్దు, పదరన్నారు. నువ్వు అటుపో, నేను ఇటు పోతా, ఎవరొకళ్ళు వాళ్ళే పోసుకుంటారు, మనకెందుకు. ఇప్పుడు మళ్ళీ పొయ్యమన్న తర్వాత మేలకొని ఉండడు, పోసిని తీసుకుపోమన్నాడు. మనమేగా పోసింది మన చేతులతో. ఏంటి మళ్ళీ ఏం తీసుకుపోవాలి? నీళ్ళు ద్రాక్షారసం ఎట్టవుతాయండి? దేవుడికి లోబడితే నీళ్లు ద్రాక్షారసం అవుతాయి, మారా మధురంగా మార్చబడుతుంది. దేవుడికి స్తోత్రం. ఇక్కడ సమస్య ఏంటో చెప్పనా? మనందరికీ అద్భుతాలు కావాలని ఉంటుంది. ఏమో ఉండదా? నాకు ఇది కావాలయ్యా, ఇది ఏమోనయ్యా, దేవుడి చేతరయ్యా, దేవుడి చేతరగానమ్మా, నువ్వు ఇటు చేయండి, ఇది ఎట్ట జరిగిద్దయ్యా? మళ్ళీ ఎట్ట జరగటం కావాలా? నీకు జరగటం కావాలా? నిజమేనా? జరగటమే కావాలంటే లోబడ్డం నేర్చుకోవాలి. చెప్పండి అన్నమాట. సగం పెదాలు పని చేయట్లా. జరగటమే కావాలంటే లోబడ్డం నేర్చుకోవాలి. ఆయన ఏదైనా చేస్తాడంతే, ఏదైనా చేస్తాడు, ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును కాక. అందుకే కీర్తనకారుడు రాస్తాడు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఇశ్రాయేలు, నిన్ను రక్షించిన యెహోవాను పోలి ఉన్న, ఆయన లేదా ఆయన చేత ఆశీర్వదించబడిన నీ లాంటి వారు ఎవరు ఇశ్రాయేలు అని అంటాడు. ప్రియమైనదా, మనకెందుకు అద్భుతం కావాలంటే, ప్రభువా నువ్వేం చెప్తావో అది నేను చేస్తానయ్యా, నీ అద్భుతం మాత్రం నేను చూడాలి. దేవునికి స్తోత్రం. అన్నిటికీ ఇది గీతలు గీసుకొని ఇది ఎట్ట అయ్యిద్ది, అది ఎట్ట అయ్యిద్ది, అది ఎట్ట జరిగిద్ది, ఇది ఎట్ట జరిగిద్ది అంటే జరగదు. ఎందుకు ఇన్ని అనుమానాలు వస్తాయి చెప్పనా? అసలు జరగదని అనుమానం నీలో ఉంది కాబట్టి ఇన్ని క్వశ్చన్లు వస్తాయి. అన్ని క్వశ్చన్లతో దేవుడు కార్యం చేయలేడు. విశ్వాసం ఉన్న దగ్గరే ఆయన ఆశ్చర్యకార్యాలు చేయగలడు. దేవునికి స్తోత్రం. దగ్గరే చెప్తామా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమ కొరకు చెప్తున్నాను ప్రియమైన దేవులారా. ఒకనొక సందర్భంలో ఒక సిస్టర్కి తెలిసిన మా చర్చ్ మెంబర్ యొక్క సిస్టరు కేళవాతం వచ్చింది. అసలు కేళవాతం అంటే తెలుసా మీకు? ఎవరికైనా చూసారు అలాంటి వారిని? ఏం జరిగిద్ది? జాయింట్లన్నీ నొప్పులు వచ్చేస్తాయి. వద్దులే, జాయింట్లన్నీ పట్టుకుపోతాయి. ఏ పని వాళ్ళు సరిగ్గా చేయలేరు, కూర్చోలేరు, పడుకోలేరు, ఏం సరిగ్గా చేయలేరు, తినలేరు, చాలా ఇబ్బంది పడతారు. ఆమెకు కొంచెం దేవుని కృపను బట్టి ఆస్తిపరులు ట్రీట్మెంట్ జరిగిస్తూ ఉన్నారు. అప్పటికి యేసుప్రభుని నమ్ముకోమని వాళ్ళ డాడీ వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు నమ్మట్లేదు. వాళ్ళ అన్న వాళ్ళ చెల్లి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ చెల్లి వాళ్ళకి వివాహం అయ్యి అబార్షన్ జరుగుతూ ఉంటే వాళ్ళు మందిరానికి వచ్చిన తర్వాత చక్కటి బిడ్డలతో దేవుడు వారిని ఆశీర్వదించాడు. బాబు ఇప్పుడు అక్క బాధలో ఉంది. ఇప్పుడు అక్క కూడా చెప్తున్నారు, అక్క మీరు కూడా ప్రార్థన చేయించుకోండి, తగ్గిద్ది, దేవుడు సహాయం చేస్తారంటే అస్సలకే అవ్వట్లేదు. డబ్బులు ఉన్నాయి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. చివరికి ఏ స్థితికి వెళ్ళిపోయింది అంటే వీళ్ళు చేస్తున్న ట్రీట్మెంట్ ఆ బాడీ తీసుకోవట్లా, ఆ బాడీ రిసీవ్ చేసుకోవట్లేదు, స్పందించట్లేదు, అట్లాగే ఉండిపోయింది. లాస్ట్కి చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న డాక్టర్లు కూడా మా వల్ల కాదు, తీసుకెళ్ళిపోండి అని అన్నారు. తప్పనిసరి అంటాం కదా ఈ భాషలో, దిక్కు లేక అని అంటాంగా. ఆ దిక్కు తోచని పరిస్థితుల్లో సరే ఒకసారి వచ్చి ప్రార్థన చేయరాదండి అయ్యా అన్నారు. వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతముగా అప్పటి వరకు ప్రతిస్పందించిన ఆ బాడీ ఆ ట్రీట్మెంట్ను పొందుకోవటానికి బాడీ సహకరించింది. మెల్లమెల్లగా ఆమె సంపూర్ణమైన ఆ పరిస్థితి నుంచి విడుదల పొందింది. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలాంటి పరిస్థితి అంటే ఇంకా అయిపోయింది అనుకున్న పరిస్థితిలో మనం ఏమన్నా తక్కువ వాళ్ళవా? మామూలుగా నమ్ముకుంటాం యేసయ్యని.
100 చెప్తాం. కానీ దేవుడు ఏదో ఒక రీతిగా, ఏదో ఒక కార్యము ద్వారా, ఏదో ఒక పరిస్థితి ద్వారా ఆయన మనను ఆకర్షించి ఆయన తన కార్యాలను మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు మంచిగా ప్రభులో ఉన్నారు, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు. దేవునిని బట్టి వాళ్ళు ఇప్పటికీ సజీవులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇట్లా చాలా చేస్తాడు దేవుడు. తర్వాత వాళ్ళ అక్క వాళ్ళకు కూడా సేమ్ పరిస్థితి. నేను బాగా అలసిపోయింది ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ బ్రదర్ వచ్చి, అన్న డాక్టర్లు చచ్చిపోతారని చెప్పారంట, ఒకసారి ప్రేయర్ చేయండి అని అంటే, దేవుడు ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు అంటేనమ్మా, వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారు, నేను ఎక్కడో మా ఇంట్లో ఉన్నాను. ఫోన్లో ప్రేయర్ చేస్తే నాకు అర్థమవుతూ ఉంది, దేవుని ప్రసన్నత, దేవుని శక్తి వారిని తాకడం నేను చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. భౌతిక సంబంధమైన లోకానికి దూరం ఉంది కానీ ఆత్మ సంబంధమైన పరిధికి దూరం లేదు. దేవునికి స్తోత్రం. విశ్వాసము ఎంత దూరంగా ఉన్నా కానీ ఒకేలాగా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. నేను ప్రార్థన చేస్తున్నా చెప్పాను, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము ఆ మీద పనిచేయటం నేను చూస్తున్నాను అని అంటే, ఆయన తర్వాత చెప్పాడు డాక్టర్లు చచ్చిపోతారని చెప్పాడు. వామ్మో, నాకు తెలియదు చచ్చిపోతాడు అన్న సంగతి తర్వాత చెప్పాడు. అవి ఇప్పటికీ దేవుడు సజీవుడిగా బతికించాడు. దేవుడికి స్తోత్రం. చెప్తారా? యేసయ్య అద్భుతాలు చేస్తాడు. దగ్గరికి చెప్పండి. ఆల్రెడీ నా జీవితంలో చాలా చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఇంకా మీకు చెప్పనా, అసలు ఈ బుక్ అంతా కూడా అద్భుతాలే ఉంటాయి. అద్భుతాల బుక్ ఇది. ఒక్కొక్క అద్భుతం చదివితే భలే ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి 2 రాజుల గ్రంథమా చూడమా, ఏదంటే నూనె త్వరగా రాజుల గ్రంథంలో ఎలీషా ఉంటాడు కదా నాన్న. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం అనుకుంటాను. 17 అది కాదమ్మా, 4 2 రాజులు 4 త్వరగా నేను చదవనా. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడైనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వారు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెనో. చూడండి, మాట చెప్పకుండా ఉంటే బెటర్లే. దేవుని దగ్గరికి వెలిచిన, మందిరానికి వచ్చిన ఆశతో రావాలి. ఎట్లమ్మా? కొంతమంది అలవాటుగా వస్తారు. ఎట్టొస్తారు? అలవాటుగా వస్తే ప్రయోజనం ఉండదు, కానీ ఆశతో వస్తే దేవుడు కార్యం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ అదే జరుగుతుంది. అప్పులైని ఉన్న పిల్లలను, యవనస్తులైన పిల్లలను దాసులుగా ఉండటానికి పట్టుకెళ్ళటానికి ఆ అప్పుల వాళ్ళు వచ్చారు. ఈ తల్లికి ఏం చేయాలో తెలియలేదు. ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చింది. ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నా పరిస్థితి ఎలా ఉందని చెప్పింది. అప్పుడు ఆయన అంటాడు, నీ దగ్గర ఏముందమ్మా, నా వలన నీకేమి కావాలను అని చెప్పి, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలునైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును
నీ కుమారులను చూడండి. ఒక సమస్యతో దైవజనుడి దగ్గరికి వచ్చింది. ఒక సమస్య దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడు నువ్వు ఇలా చెయ్యమ్మా అని చెప్తున్నాడు. చెప్పమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకేం చెప్పకూడదు. వాళ్ళు చెప్తే ఇల్లు ప్రార్థన చేసి పంపించేయాలి. అది జరగదు. ఒక మాటను మీకు గుర్తు చేస్తాను. ఒక పిల్లవాడు బాగా ఏడుస్తున్నాడంట. ఒక సంవత్సరం లోపు ఉన్న పిల్లవాడు బాగా ఏడుస్తున్నాడంట. కొంచెం డబ్బులు ఉన్నోళ్ళు కాబట్టి హాస్పిటల్ అన్నీ తిప్పేశారు. ఎక్కడికి వెళ్ళినా ఏం లేదంటున్నారు. పాస్టర్ గారి దగ్గరికి వస్తే ప్రార్థన చేయించుకుందాను. పాస్టర్ గారికి వస్తే అమ్మ వీడికి కొంచెం వేడి నీళ్ళు పట్టండి అమ్మ అని చెప్పాడంట. హల్లెలూయా. ఏమి నీళ్ళు? కొంచెం వేడి నీళ్ళు దాపించండి అమ్మా. నీళ్ళు దాపించేటప్పుడు కొంచెం వేడి నీళ్ళు దాపించండి అమ్మానంట. దెబ్బకు ఏడు పాపేశాడు. డబ్బులు వదిలినాయి, హాస్పిటల్ అన్నీ తిరిగారు, అన్నీ జరిగినాయి, కానీ ఏం జరగల. నువ్వు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు దైవజనుడు నీతో చెబుతున్న మాటను విని దాని ప్రకారం మనం చేయుదుముగాక. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీకు వినుబుద్ధి లేకపోతే చేయించుకోవడానికి రావా, వదిలిపోద్ది. అసలుకి టైం వేస్ట్. చెప్పనా? మీరు వింటారో లేదో కూడా నాకు తెలిసి చేసేటప్పుడే. అందుకే చెప్పమని అడగకూడదు. నీకు వినుబుద్ధి ఉందా, లేకపోతే వింటున్నట్టు నటిస్తున్నావా, లేకపోతే ఇప్పుడేదో దాటేయటానికి సర్లేండి అంటున్నావా? దేవుని ఆత్మను మోసపరచలేము. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఎవరిని మోసం చేయలేం. మనలో మనమే మోసం చేసుకొని బుద్ధిహీనం అయిపోతాం. అలాగ ఉండకూడదు. హల్లెలూయా. దగ్గరగా దేవునికి స్తోత్రం. గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమెకు చెప్తున్నాడు, అమ్మా నీ దగ్గర ఏముందంటే నూనె కుండ ఉందమ్మా అని చెప్తున్నాడు. నూనె కుండ ఉందా? నూనె ఉందా? కొంచెం నువ్వు వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఒట్టిగా ఉన్న ఖాళీ పాత్రలన్నీ తెచ్చుకో, అప్పు తెచ్చుకో. సాధారణంగా ఏమనాలి? నువ్వేందయ్యా నీ దగ్గరికి వస్తే అప్పులు తీర్చి సాయం చేస్తామని అనుకుంటే ఏం చెప్తుండయినా? సలహా ఇస్తాడు. సలహా కాదు, ఆ పరిస్థితి నుంచి బయటపడే మార్గాన్ని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఈమె ఇంటికి వెళ్ళి అనుకోవచ్చు, నేనంట అందరిళ్ళకి పోయి చెప్పండి ఒట్టి పాత్రలు తెచ్చుకోవాలంట, తలుపు వేసుకోవాలంట, నేను నా పిల్లలే ఉండాలంట. ఆ ఉన్న నూనె దాంట్లో కొంచెం పోతే ఆ పాత్రలు నిండుతాయి అంట. ఆ పాత్రలు నిండిన తర్వాత ఆ నూనె అమ్ముకొని అప్పులు తీర్చుకోవాలంట. ఇదంతా మాకు తెలియదా ఏంది? ఏం చేయాలి? ఏం ఎక్స్పెక్టేషన్తో వచ్చి ఉంటుందామా? అప్పులు ఉన్నాయమ్మా నీకు? అరే ఆ బీరువాళ్ళను లచ్చదండ్రా అమ్మ, ఇదిగో తీసుకో, అప్పులు తీసుకోపోమ్మా. ఇంకా ఇంకో లచ్చ కావాలో చెప్పు, తిని బతుకుదు. కానీ అట్లాంటి మనసుతో రాలా. ఆయన ఏం చెప్తే అది విందామనే మనసుతో వచ్చింది. దేవునికి స్తోత్రం. దగ్గరగా దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ దైవజనుడు చెప్పినట్లుగా ఆ చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పాత్రలు తెచ్చింది, తలుపేసుకున్నారు. ఆ ఉన్న నూనె ఆ పిల్లలు వాళ్ళు ఉన్నారు. అసలండి ఉన్నదే ఒక నూనె కుండ, అందులో కొంచెం నూనె ఉంది. ఆ నూనెను తీసి ఆ ఉన్న కుండలన్నిట్లో పోస్తుంటే వీళ్ళు కుండలు నింపటల్లా, కుండలో కొంచెం పోస్తున్నారు. ఆ కొంచెమే కుండను నింపుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. విధేయత ఖాళీ పాత్రలను నింపేలాగా సహాయం చేస్తుంది. చాలా మందికి పాస్టర్ గారు ఏం చేయాలో కూడా ఇల్లే చెప్తానికి వచ్చేస్తారు. తల మీద చేయబెట్టి ప్రార్థన చేయి. నేను చేయను, నాకు చేయాలని దేవుడు ప్రేరేపితే చేస్తా. హల్లెలూయా.
నూనె కానీ అయ్యో నన్ను సరువు ఒకటి అనలా కనుక వదిలిపోద్ది మొత్తం అని. అది ఎందుకో చెప్పనా, మనకు మేలు కావాలి, విడుదల కావాలి, దీవెన కావాలి, ఆశీర్వదించబడాలి అంటే సొంత బుద్ధి అంతా పక్కన పెట్టేయాలి. హల్లెలూయా. అది చెప్పినట్టు సరేనయ్యా, ఇవేం మాట్లాడలా. పిల్లలతో డిస్కస్ చేయరా, ఒరే ఏందిరా ఈయన దగ్గరికి వెళ్తే ఏదో 2 లక్షలు ఎత్తడేమో, లేకపోతే అప్పులు తీరుతున్నాం అనుకుంటే పోయి కొండలు తెచ్చుకోండి. చెప్పండి. నువ్వు మన అందరం అంట ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకొని ఏం చేయాలంట, నూనె పోసుకుంటే నూనె నిండిద్ది, ఆ కొండలు నిండుతాయి అంట. మళ్ళీ పోయి ఆ నూనె అమ్ముకోవాలంట. ఎంత తతంగమా! ఒకసారి ధూమ్ ధామ్ అంటే ఒక మొత్తం కొండలు నిండిపోయి నూనె పారి ఇదేదో జరిగిద్దని మనం అనుకుంటే ఇదేందిరా నాయన ఇట చెప్తుండేనా ఇట్లాంటి. మీరు అందుకే చూడండి, ఎక్కడ అద్భుతం జరిగినా అక్కడ మాట వినిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. మాట వినే స్థలంలో అద్భుతాలు ఎక్కువ జరుగుతాయి. విశ్వాసం ఉన్న స్థలంలో ఆశ్చర్యకరాలు ఎక్కువ జరుగుతాయి. హల్లెలూయా. కొంతమందికి ఏమనుకోమాకండి మాట అంటున్నానని, ఎక్కువ చదవటం కూడా సమస్యే. ఏందిమా నోరు తెరిచి చెప్పండి. ఎందుకు చెప్పనా, దానివల్ల సైన్స్ ఎక్కువ తెలిసిపోద్ది. దీనివల్ల ఎట్టయిద్ది, దీనివల్ల ఎట్టయిద్ది, ఇది ఎట్టయిద్ది అంటాం. దానికి మించి కూడా దేవుడు చేయగలడు. హల్లెలూయా. మంచిది, బట్ గుడ్. సైన్స్ తెలియటం మంచిది, సైన్స్ గురించి తెలుసుకోవటం మంచిది. డాక్టర్లను బట్టి దేవుడికి స్తోత్రం. వారందరికి మించి కూడా దేవుడు చేయగలడు. వాటికి మించి కూడా చేయ సామర్థ్యం కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. హల్లెలూయా. దగ్గరికి చెప్తామా? దేవునికి స్తోత్రం. నేను చదువుతాను. తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయెను. దేవునికి స్తోత్రం. పాత్రలు అయిపోయినాయి కానీ అమ్మా వినపడుతుందన్నమాట. ఏంటి? పాత్రలు అయిపోయినాయి కానీ పాత్రలు వచ్చినంతసేపు నూనె వస్తూనే ఉంది. దేవుడికి స్తోత్రం. నువ్వు ఎంత దేవుని నుండి అపేక్షిస్తూ ఎదురు చూస్తూ ఆశతో ఉంటావో దేవుడు అంతకంతకి నీ జీవితంలో ప్రతి విషయంలో ఆయన కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. నువ్వు ఇంక సాలు అంటమే కానీ ఆయన మాత్రం అద్భుతాలు చేయడం ఆపడం. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని ఖాళీ పాత్రలు తీసుకొచ్చి పెట్టారో అన్ని ఖాళీ పాత్రలు నింపాడు. ఇంక లేవు పాత్రలు అన్నప్పుడు ఆయా లేవా, సరే నేను కూడా ఆగిపోతానులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మంచి భక్తురాలు. ఎందుకు మంచి భక్తురాలు అంటున్నా చెప్పనా? చెప్పిన మాట వింటమే కదన్నా. చదువుదాం. కాదు మరి నేను చెప్తున్నా. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి, ఎందుకు మంచిది అంటున్నా నేను. మళ్ళీ వెళ్ళింది. ఏమని? అయ్యా నువ్వు చెప్పినట్టు చేశానయ్యా, నీళ్ళు ఆ పాత్రలన్నీ తెచ్చాను, పాత్రలన్నీ నిండిపోయినాయి, ఏం చేయమంటావు? ఇప్పుడు సంఘంతో సమస్య ఏంటో చెప్పనా? ఇక కాకి టైప్ అనమాట. ఆది కాండంలో నోవా గనక చూసి రావే అని పంపిస్తే ఇంకటే అట్లా ఉంటారు. అట్లా ఉన్నవాళ్ళు మేలు పొందుకుంటారు కానీ ఆ పొందుకున్న దాంతో ఆగిపోతారు. కానీ ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో, ఎవరైతే విధేయత చూపుతారో, ఎవరైతే ఆ దేవునితోనూ ఆ దైవజనుడితోనూ ఒక దైవిక సంబంధమైన అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉంటారో వారి అద్భుతాలకు అంతము ఉండదు. దేవుడికి స్తోత్రం. ఈమె నిండిన తర్వాత అమ్ముకోవాలని నాకు తెలియదా అమ్మా? మళ్ళీ దీనికోసం మళ్ళీ ఆయన దగ్గరికి పోవాలా? కొంతమంది సలహా ఇస్తారు, నిండిందిగా మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు పోయేది, తగ్గిందిగా ఎందుకు పోయేది మళ్ళీ నువ్వు, తగ్గిందిగా అది తగ్గదు మళ్ళీ వస్తుంది.
అదే అమ్మా మన తగ్గింది కానీ అయ్యా మళ్ళీ కొద్దిగా ఉందయ్యా. ఆ కొద్దిగా ఎందుకు పోట్లా? నీ బుద్ధి మారడానికి పోట్లా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఆ స్వభావాన్ని కలిగి ఉంటారో అది దేవుడు సంతోషించే స్వభావమో కాదు. ఈమె నూనె నిండింది, చక్క పాత్రలో నిండిని ఇక్కడ రాయబడి ఉంటుంది. భలే ఈ రాత్రి మనం ఈ విషయాలు నేర్చుకోవాలి. ఏదో విని చప్పట్లు కొట్టి హల్లే చెప్పి బాగుందని చెప్పి వెళ్ళిపోతే కుదరదు. విన్న దాన్ని హృదయంలో తీసుకొని నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, నీ ఆలోచన ఎలా ఉంటుంది, నీ జీవిత విధానం ఎలా ఉంటుంది అని పరీక్షించుకొని పశ్చాత్తాపడి అటువంటి జీవితాన్ని మార్చుకొని దైవ చిత్తానుసారముగా ఈ వాక్యానుసారంగా మనం మారడానికి ఇష్టపడినప్పుడు దేవుని కార్యాలను పొందుకుంటూనే ఉండేవారుగా ఉంటాము. దేవుని కార్యాలు పొందుకొని ఆగిపోవడం కావాలా, పొందుకుంటూనే ఉండాలా? వినపడతలా నాకు? అంటే మీరు కనెక్షన్లో ఉంటూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గర చూద్దామా? పొందుకుంటూ ఎవరుంటారయ్యా అంటే మీరు గమనించండి. ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్ నుంచి మోటార్ వేస్తే కిందకి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఎప్పటి వరకు వెళ్తాయా అంటే ఈ వాటర్ ట్యాంక్ కి ఆ పైపులకి కనెక్షన్ ఉన్నంత కాలము మోటార్ వేసినప్పుడల్లా కిందకి వెళ్తానే ఉంటాయి. ఎప్పుడైతే ఆ కనెక్షన్ కట్ అయిపోద్దో మోటార్లో నుంచి మోటార్ వేస్తే నీళ్ళు వస్తే ట్యాంకులోకి వస్తాయి, కానీ ట్యాంకులో నుంచి ఆ పైపు ద్వారా కిందకి వెళ్ళవు. ఎందుకంటే ఆ పైప్ కట్ అయిపోయింది కాబట్టి. నీకు దేవునికి, నీకు సంఘానికి, నీకు దైవజనుడికి ఆ సహవాసము సంఘముతో ఆ సహవాసం కొనసాగుతున్నంత కాలము ఆ దేవుని కృప ద్వారా ఆ దైవజనుడి మీద అభిషేకాన్ని బట్టి ఆ దైవజనుడిని వాడుకున్న రీతిని బట్టి దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అది నువ్వు అపేక్షించే కొలది, నువ్వు ఆశపడే కొలది, నువ్వు విధేయత చూపే కొలది, నువ్వు లోబడే కొలది ఆ అద్భుతము, ఆ ఆశ్చర్య కార్యములు, ఆ స్వస్థతలు, ఆ విడుదలలు ఏ పరిస్థితుల్లో నీకు కావాలో వాటన్నిటినీ కూడా దేవుడు తన దైవజనుడి ద్వారా తన సంఘానికి అనుగ్రహిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది సమస్య ఏంటో చెప్పనా? ఒక సమస్య పోగానే కనబడకుండా పోతారు. అడిగిపోరు, మళ్ళీ వస్తారు. కానీ ఇప్పుడు వస్తారు సమస్య ఉన్నప్పుడే వస్తారు. అంటే సమస్య తగ్గాలి. దేవుడు అవసరంలా, పాస్టర్ అవసరంలా. ఏం చెప్పనా? తగ్గుతుంది. దేవుడు కనికరం గలవాడు కాబట్టి ఒకసారి చూస్తాడు, చెప్పండి, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు. ఆయనకి ఇంకా దీర్ఘశాంతం ఎక్కువ కాబట్టి 4సారి చూస్తాడు. 5సారికి చూడడు. నువ్వు చూసుకోవటం ఆయన పోయి అక్కడికి. కృతజ్ఞత చాలా ప్రాముఖ్యమైనది. చెప్తారా నోరు తెరిసి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొంతమంది అసలు చెప్పరు. తగ్గిందని చెప్తే ఆడ మళ్ళీ రమ్మంటారు అని. యాడికి? ఏందమ్మా ఎట్టుంది? తగ్గింది కానీ కొద్దిగా ఉంది. కొద్దిగా కూడా లేదు. వీళ్ళు కొద్దిగా ఉంది అనేసరికి ఆ కొద్దిగా వస్తుంది. కొంతమంది ఈ రకాలు ఉంటారు. మీకు గుర్తుందో లేదో, గత లాస్ట్ ఇయర్ మనము నాట్లు వేసేయడానికి ఎవరో ఒక ఆయన వచ్చాడు. మీకు గుర్తుందా? చూసారా? పాపం కాలుకి యాక్సిడెంట్ అయి 18 నెలల కింద కూర్చోలేదంట. ఆరాధన జరుగుతూ ఉంది, ప్రార్థన జరుగుతూ ఉంది. వచ్చి కింద కూర్చున్నాడు. ఆయన చెప్పాడు, నేను కింద కూర్చొని 18 నెలలు అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు స్వస్థపరచు శక్తి నన్ను తాకింది. హల్లెలూయా. నాకేం మైండ్ బ్లో అయిపోయింది. ఏం దేవుడు నాయన నువ్వు అసలుకి. నాకు తెలియదు ఆయనకి ఏం జరిగిందో. ఇప్పుడు మీరు అందరూ వచ్చి కూర్చున్నా, నాకేం తెలుసు మీలో ఎవరికైనా దెబ్బ తగిలిందేమో, కాలు ప్యాచర్ అయిందేమో, లేదా ఏ సమస్య తెలియదు కదా. మరలా మీరు వచ్చి అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత స్వస్థత పొందాను, నేను ఇక్కడికి విడుదల పొందాను, దేవుని ఆత్మ నన్ను దర్శించాడు, దేవుని ఆత్మ నాతో మాట్లాడాడు, దేవుని వాక్యం నన్ను సంధించింది, నా జీవితంలో ఈ కార్యము జరిగింది అని చెప్పి నీ నోటితో నువ్వు చెప్తే తప్ప నాకు తెలియదు. నువ్వు చెప్తేనే దేవుడికి మహిమ వస్తుంది. దాని తర్వాత దాచి ఉంచిన అద్భుతాన్ని కూడా నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. దీనిని బైబిల్ పరిభాషలో కృతజ్ఞత కలిగి ఉండటము అంటారు. ఏంటమ్మా? కృతజ్ఞత కలిగి ఉండటం అంటారు. చూద్దాం ఒకసారి ఈ మాటలు చూసి. వావ్, చెప్పినట్లేదు టైము, కానీ ఆ టైంకి నేను ముగిస్తాను. అతని వద్దకు వచ్చి చెప్పింది మళ్ళీ వచ్చింది ఉన్నదన్నట్టు. ఆగు అమ్మా, ఒక నిమిషం కొంచెం చెప్పండి. కొంతమందికి కావాలనుకోండి, ఆ డబ్బులు రావడం కోసం ప్రార్థన చేసామనుకోండి, మళ్ళీ చెప్పరు వచ్చి ఏమని, అయ్యా డబ్బులు వచ్చినాయి, మీరు ప్రార్థన చేశారయ్యా. సమస్య ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, పోయిన తర్వాత చెప్పరు మళ్ళీ ఏమని,
పోయిందయ్యా సమస్య, దేవుడి దయ వల్ల. దేవుడికి వందనాలు, ప్రార్థన చేసిన మీకు వందనాలు. దేవుడు మాకు ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇదిగోండి అయ్యా కృతజ్ఞత కానుక, సేవలో వాడండి. దేవుని సేవ చేస్తున్నారు మీరు. ఏం లేదు, నేను మళ్ళీ మాకేంటో చెప్పనా, ఒక దైవజనుడిగా నా ఆశ ఏంటో చెప్పనా, దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడన్న సంగతే నాకు తెలుసు. అందరినోళ్ళు పని చేయట్లా. హల్లెలూయా. మీకు తెలుసో లేదు, నేను చాలాసార్లు అనిగిలపాడు వాళ్ళకి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ నేను ఫోన్ చేసి అడుగుతా, ఏమని, ఏమా తగ్గిందా? తగ్గింది. ఇంక తగ్గిన తర్వాత మళ్ళీ మీకెందుకు ఫోన్ చేయటం మేము? నువ్వు చేయవమ్మా, నేనే చేస్తా, ఎందుకంటే ప్రార్థన చేసే కదా. అందుకని నేనే చేసి కనుక్కుంటా, ఎలా ఉంది నీకు? ఎందుకు చెప్పనా, నా దేవుడు ఎంత శక్తిమంతుడో నాకు తెలుసు. అది నీ నోటితో వినాలని నేనే ఫోన్ చేసి కనుక్కుంటా. హల్లెలూయా, హల్లెలూయా. రోగం మీకు తగ్గినా ఫోన్ మాత్రం ఎవరు చేయాలి? మీరే చేయాలి. పాస్టర్ గారు కాబట్టి మీరే చేయాలి. ఇది కృతజ్ఞత కలిగి ఉంటాం అనరు, కృతజ్ఞత లేని జీవితం అంటారు. అలా ఉండకూడదు. అటుండాలా? చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గర చెబుదామా? గమనించండి ప్రియమైన వీళ్ళ, చెప్పాలి కదా. అసలుకి మీకు తెలుసా, బాగోకపోతే అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు. దేనికి? ఫోన్కైనా ప్రార్థనకైనా. తగ్గితే పట్టపగలు కూడా ఫోన్ ఎత్తాం. చెప్పనా, నన్ను అక్కడ చూస్తున్న దేవుడే, దట్స్ గుడ్, అది మంచిది. అది ఆ గ్రహింపు ఉండాలా. అక్కడ నన్ను చూస్తున్న దేవుడే ఇక్కడ మిమ్మల్ని కూడా ఫోన్ సైలెంట్లో పెట్టింది, ఫోను పక్కన పెట్టింది. ఓ, ఏం చేసింది ఇప్పుడు? ఏం చూద్దాం. మీరు చేసినట్టున్నారయ్యా, నేను బాత్రూంలో ఉన్నా, గొడవే లేదు అసలుకి. అప్పుడు దాకా బాత్రూమ్కి వెళ్దాం, అప్పటి నుంచి బాత్రూమ్ కొరుకుతానే ఉంటుంది. కొంతమంది తప్పించుకుందామని చెప్పి ఇరుక్కుంటారండి. ఏంటి? అట్లా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. నీ నోటి మాటలు చాలా ప్రాముఖ్యమైన. పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది, ఏమైందిలే అని ఏది పడితే అది అనకూడదు. నువ్వు నోటి మాట అన్నవో పక్కన దూతలు రెడీగా ఉంటాయి. దేనికి? ఆమేన్ అంటానికి. ఇంకంతే సంగతి లేకపోతే జీవితం. అందుకే పిచ్చి మాటలో, వ్యర్థమైన మాటలో తప్పించుకోవటానికో లేదో ఆ సమయం గతించిపోవడానికి మాట్లాడకూడదు. దేవుని బిడలుగా యథార్థముగా ఉన్నది ఉన్నట్లు, అవునంటే అవును, యేసు రక్తమే జయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలో ఉండి ప్రార్థన చేయించుకున్న మనము, మీలో ఎవరైనా కానీ ఆ సమస్య నుంచి బయటపడిన తర్వాత ఎందుకు చెప్పనా, నేను దేవుడిని స్తుతిస్తాను, ప్రభా ఆ సహోదరి జీవితంలో నువ్వు అద్భుతం చేశావు, ఆశ్చర్యకార్యాన్ని చేశావు, స్వస్థతను చేశావయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడవు నాయన. ఇంకా మా విశ్వాసం పెరిగిద్ది, ఇంకా మీలాంటి వాళ్ళకి అనేకులకి మమ్మలను దేవుడు దీవెన కారణంగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీలో విశ్వాసం ఏం తక్కువ లేదు. ఎవరికి బాగలేదని ఇక్కడికి రమ్మని చెప్తారు మీరు. వినబడిందన్నమాట. మీలో విశ్వాసానికి ఏం తక్కువ లేదు. అన్ని కార్యాలు దేవుడు అట్లా నిలబెట్టి చూపించాడు మీకు. అంత గొప్ప కార్యాలు చేశాడు, అన్ని అద్భుతాలు చేశాడు, అన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఇక మీరు చెప్తారు ఆడబోతే ఏదన్నా పోతే. దేవునికి స్తోత్రం. దేవుడు కార్యం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు, నువ్వురా అని మీరు పిలుస్తారు. కానీ సమస్య చెప్పనా, ఆ పిలిచిన వాళ్ళు మళ్ళీ తీసుకురారు మీరు. పాపం లాస్ట్ 2 years బ్యాక్ అనుకుంటా, ఈ మైక్లో వింటారో ఎన్నో, ఏముంది మనం తప్పు మాట. ఒక పాపకి 10th class అయితే కడుపులు నొప్పి అంట. ప్రార్థన చేసాం, తగ్గలేదన్నారు, మళ్ళీ చేసాం. తగ్గిన తర్వాత మళ్ళీ చెప్పాల తగ్గిందని. మళ్ళీ నేనే అడిగా, అమ్మా ఇంక ప్రార్థన చేసా కదా 10th class అప్పుడు, ఎగ్జామ్స్ రాసే టైం కదా, తగ్గిపోయింది. ఆ పిల్ల 10th class రాసింది, పాస్ అయింది, కాలేజ్ కూడా పోతుంది. అయ్యారు ఇంకంతే సంగతిలో. ఇంకంతే సంగతిలో. అంతవరకే మీ అవసరత, ప్రార్థన చేసే అంతవరకే. అంతవరకు కాదండి, నీకు అంతవరకే. కానీ నా దేవుడికి నాకు, నా దేవుడి ద్వారా నీవు కార్యాలు పొందుకోవాలనుకుంటే అంతవరకే ఉండకూడదు. ఆయనకి మళ్ళీ మనం అప్పగించుకునే వాళ్ళుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. సమస్య చెప్పనా, దేవుడు ఏదైనా చేయగలడు, కానీ తర్వాత నువ్వేం చేస్తావు అన్నదే సమస్య. అర్థమైంది నా భాష? ఏంటి? నువ్వు కాదమ్మా, నేను.
చెప్పండి. దేవుడు ఏదైనా చెప్పండి అన్నమాట. తర్వాత నేనేం చేస్తానో అదే సమస్య. లోబడి విధేయత కలిగి ఇంకా దేవునికి దగ్గరగా బ్రతికి ఇంకా సంఘానికి ప్రయోజన కారణంగా ఉండి ఇంకా దేవుని సన్నిధికి అనేకులు నడిపించేవారిగా ఉంటే నిన్ను బట్టి దేవుని రాజ్యము కట్టబడుతుంది. దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. ఒక మాట చెప్తాను చూడండి. దేవుడు ఏది మన జీవితంలో చేసినా ఆయనకు కూడా స్వార్థం ఉంటుంది. ఎవరికి ఏమని స్వార్థం ఉంటుందో చెప్పనా? ఆయన ఒక్కడినే ఆరాధించాలి, ఆయన ఒక్కడినే గనపరచాలి, ఆయన రాజ్యాన్ని భూమి మీద విస్తరింపచేయాలి. అది ఆయన స్వార్థం. దాని కొరకు ఆయన ఎన్ని అద్భుతాలు ఏం చేస్తాడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు ఏం చేస్తాడు. చచ్చి నుండి బతికిస్తాడు. చెప్పు అంటే బతుకు నుండి పంపేయమంటే పంపించేస్తాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. మనకు పాస్టర్ గారి సేవకులు చెప్తున్నాడు, మీటింగ్లు పెడతాంటే బాకాలు పెడతారని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారంట. ప్రార్థన చేశారంట, ప్రభువా ఏంది నాయన అంటే ఈ 3 రోజులు ఆయన హాస్పిటల్లో పెట్టినట్టు దేవుడు. వాళ్ళు బాకాలు దింపుతుంటే అంబులెన్స్ మళ్ళీ ఇంటికి వచ్చిందంట. పెట్టుకోకూడదు పెద్ద ఆయనతో. ఆయన పని ఆయన జరగని వాళ్ళ. దేవునికి స్తోత్రం. నేను మళ్ళీ ఆ ప్రదర్శన బాగా ఎంజాయ్ చేశాను, గమనించాను. ఇవి చూసినట్లయితే ఆమె కొండలు నిండిన తర్వాత నూనె అమ్ముకోవాలని నాకు తెలీదా? మీరు పక్కనుంటే ఆమె పొరపాటున పాస్టర్ దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు. ఇంకా తిక్కలదానిలో మళ్ళీ పోతానంటే ఏంది, నిండింది కదా వెళ్ళిపోయి అదిగో ఇక్కడ ఏం కొట్లో నేను నాకు తెలీదు, పెద్ద కొట్లు. ఆ కొట్టుకు పోతే అమ్ముకుంటే అయిపోద్ది. ఆయన కనపడతారే మళ్ళీ ఎవరో ఏ దారిని పోయేటప్పుడు కనపడతారు ఆయన. దేవుడికి స్తోత్రం. అప్పుడు కనపడ్డప్పుడు ఈ సందులో దాక్కోవటం. కొన్నారు నాతో పాటు ఉన్నాళ్ళు, ఏందయ్య గారు ప్రార్థన చేస్తే కుటుంబం కట్టబడి, ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టి అంత మేలు జరిగితే మీరు వస్తుంటే వందనాలు చెప్పడం బాగున్నారా? దాక్కుంటుందేంటి? నా కళ్ళకి దాక్కోవచ్చు కానీ అమ్మయ్యా మీరు ఈ గ్రహింపులు ఎల్లప్పుడూ ఉందరుగాక. హల్లెలూయా. మన కళ్ళకి అలా ఏదో చేయొచ్చు కానీ దేవుడి కన్నులకు మాత్రమో నిలబడి వందనాలు చెప్పయ్యా బాగున్నాం మేము, మీరు ఎలా ఉన్నారంటే అన్న ఆస్తులు అన్న రాపించుకొని వెళ్ళిపోతారా పాస్టర్? లేకపోతే నేను చేస్తాడా? చిన్న మాట మాట్లాడడానికి ఏమైంది దాక్కుంటారు. అసలు నా కళ్ళు ఇంకా మంచి. హల్లే చెప్పండి. నా కళ్ళు అటే వెళ్తాయి. ఎటు? దాక్కున్న రకాల. హల్లెలూయా. ఈమె చక్కగా నూనె నిండిన తర్వాత, కొండలన్నీ నిండిన తర్వాత ఆ దినం అతడు నువ్వు పోయి నీ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి ఒకసారి హల్లే చెప్తారా? దేవునికి స్తోత్రం. ఉదయకాలం ఎప్పుడో చెప్పాను, మరలా చెప్తున్నాను. మనం సేవించే దేవుడు ఏమీ లేని చోట సృష్టించగలడు, కొద్దిగా ఉన్న చోట దాన్ని చాలా ఆశీర్వదించగలడు. హల్లెలూయా. ద్రాక్షరసం అయిపోయింది, ద్రాక్షరసం లేదు, నీళ్లు పోసి ఒకసారి అక్కడికి తీసుకురాడు. అక్కడికి వెళ్దాం ఒకసారి. యోహాను సువార్త 2 ఒకసారి కొంచెం సేపట్లో ముగిస్తాను. అసలు వీళ్ళంత మంచోళ్ళు. దేవుడికి స్తోత్రం. నీళ్లు నింపమంటే నింపారు. ఇప్పుడు తీసుకొని పోయి ఆ ద్రాక్షరసం పోయింటారు అన్నాడు. అసలు జాగ్రత్తగా ఏమనాలి వెళ్ళి, ఏం చేసాయా మా చేతులతో మేము పోసిన దాంట్లో ఏంటి నీళ్లు, మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నావు మేము పోసిన దాంట్లో ఏంటి, పోయేటప్పుడు ఏమవుతుంది? చెప్పిన మాట ఏంటి ఏదైనా అయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనలో తిరుగుబాటు స్వభావము, సుబుద్ధి, రథమతం అంటారు. అంటే ఏది చెప్తే క్వైట్ ఆపోజిట్ చేస్తారు. దానికి వద్దు అంటే చేస్తారు. తట్టండి వాళ్ళు ఏమనంటే చేయమనాలా, తుప్పు వదిలిపోద్ది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మా పిల్లోడు దేవుడు చిన్న పిల్లోడు ఉన్నప్పుడు కరెంటు పోతే క్యాండిల్ వెలిగించాం. పిల్లలు ఏం చేస్తారు లైట్ వెలిగితే? వాళ్ళు మేమేమో వాళ్ళమ్మ వెళ్తుంటే లాగుతున్నాడు, ఎంత వైపున ఏంటల్లా. సరే నువ్వు అట్టుండని చెప్పి నేనే దాన్ని తీసుకొచ్చి దగ్గర పెట్టా. ఎక్కడ పట్టుకోవడానికి పోతారుగా, ఏమైంది?
సెగ తగిలిద్ది కాదు, ఖాళీ సంగతి దేవుడు. ఇంకా మనం ఇటు పెడుతుంటే వాడు వెనకపోతాడు. అట్టుంటారు కొంతమంది. దేవుడికి స్తోత్రం. సాధారణంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క స్వభావం ఏంటి? ఏది వద్దంటే ఇప్పుడే చేస్తామంటారు. ఇప్పుడే చేస్తాం, నువ్వు వద్దన్నదంటే ఇప్పుడే చేస్తాం. అందుకే చెయ్యండి, దానివల్ల వచ్చే ఫలితం ఏంటో మీరు అనుభవిస్తారంటే దేవుడికి స్తోత్రం అయిపోద్ది. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. గమనించండి ప్రియమైన దోర్మిళ్ళరా, పోసింది వాళ్ళ చేతులతో వాళ్ళే నీళ్ళు పోశారు. తీసుకెళ్లి ద్రాక్షరసం రా బాబు ఇచ్చిందంటే వాళ్ళు తీసుకెళ్ళిస్తే, విందు ప్రధాని వద్దకు తీసుకుని ఇస్తే ఆయన అంటాడు సాక్ష్యం. చదువునన్నా దేవునికి మహిమ కలుగును గాక. ఏం జరిగిందో ఎట్ట జరిగిందో నీకు దేవుడికి ప్రార్థన చేసిన పాస్టర్ గారికి తెలిసింది, మిగతా వాళ్ళకి తెలియదు. అట్టపోయింది ఎట్టపోయిందో దేవుడికి తెలుసు. హల్లెలూయా, ఎట్టయినా బాగుపడతారు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని హాస్పిటల్కి తిరిగినా పోని ఆ పిల్లోడు ఏడుపు, వేడి నీళ్ళు పోతే పోలా, ద్రాక్షరసం అయిపోతే నీళ్లు పోస్తే నీళ్లు ముంచుకెళ్ళి మళ్ళా ఇస్తే ద్రాక్షరసంగా మార్చబడలా. ఏమి అప్పులు పాలై నానా ఇబ్బందులు పడతా ఉంటే కొండలన్నీ పక్కన వాళ్ళు అన్ని తెచ్చుకొని ఆ నూనె కొద్ది కొద్ది పోస్తే నిండలా. ఇవన్నీ ఇది చదివితే మన బుర్ర కూడా అద్భుతాల బుర్రగా మారిద్ది. హల్లెలూయా. లోకంలో పాపం, లోకంలో వాళ్ళకేం జరుగుతుంది, వీళ్ళకేం జరుగుతుంది, ఇది ఇవన్నీ సమస్యలు తప్ప ఒక అద్భుతం నీకు జరగదు. కానీ ఇందులో ఉన్న అద్భుతాలు జరిగిన వాటిని నమ్మి చెప్పండి. అయ్యగారు నూనె నీళ్లు ద్రాక్షారసంగా మార్చినప్పుడు మీరు అక్కడ ఉన్నారా? నేను లేనమ్మా, నీకు వందనాలు. అయ్యగారు ఆమె కొండ బయట మీరు చూసారా? నేను చూడలేదమ్మా, నీకు వందనాలు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. నేనేం చూశాను చెప్పనా? డాక్టర్ చచ్చిపోతారు అన్న వాళ్ళకి ప్రార్థన చేస్తే బతకడం చూసా. హల్లెలూయా. వీళ్ళు బతికినంతకాలం ఎట్టాగే బతుకుతారు అన్న వాళ్ళని దేవుడు లేవనెత్తి గొప్ప స్థితిలో ఉంచడం చూసా. డాక్టర్లు పిల్లలు పుట్టరు అన్న వాళ్ళకి దేవుడు పిల్లలు పుట్టేలాగా చేయడం చూసా. దేవుని కృపను బట్టి చాలా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు దేవుని కృప ద్వారా నేను చూడగలిగాను. అవన్నీ చూశాను కాబట్టి ఇది దేవుని గ్రంథం అని, దేవుని ఆత్మచేత రాయబడిందని నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. హల్లెలూయా. స్వస్థతలు లేవంటే లేవు, నువ్వు లేవంటే నీకు లేవు. ఆ పనులు అయితే జరుగుతానే ఉంటాయి. దేవునికి స్తోత్రం. అద్భుతాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఎవరికే? నమ్మినోడికే. నమ్మినోడికే ఉంటాయి, నమ్మినోడికే ఉండదు. లేదనుకుంటే లేదు, జరగదంటే జరగదు. ఆర్గ్యుమెంటే ఉండదు దేవుడి దగ్గర. దేవుడికి స్తోత్రం. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ నేను అడిగిన, నువ్వు నమ్ముతున్నావా అంటాడు. అంతే. ఏమంటాడు? నమ్ముతున్నాను ప్రభా. నమ్మక దిక్కులేదు, ఇంకేం చేస్తాం, అన్నీ చేసే గడికి వచ్చేది. తిరగాల్సిన హాస్పిటల్కి తిరిగి వదిలించుకోవాల్సిన డబ్బులన్నీ అప్పులు చేసి తాకట్లు పెట్టి బంగారం అమ్ముకొని అన్నీ అయిపోయిన తర్వాత ఎవరో అప్పుడే చెప్తారు, మీరు కూడా అన్ని పోయిన తర్వాత అప్పుడు దాకా వాళ్ళు కూడా మాట అనరు. లాస్ట్కి ఇంకా సరే ఏం చెప్తాం, ఏమన్నా అనుకుంటారు. అక్కడ పోతే ఎవరికే క్లబ్కి పోతే ఏమనుకుంటారని సిగ్గు ఉండదు. ఏమనుకో మాకు నేటి ఎవరైనా ఉంటే, మందు షాప్కి వెళ్తే ఏమని అనుకుంటారని సిగ్గు ఉండదు. వేషల దగ్గరికి వెళ్తుంటే ఏమని అనుకుంటారని సిగ్గు ఉండదు. తాగి బట్టలు ఓడిపోతుంటే ఏమని అనుకుంటారని సిగ్గు ఉండదు. కొట్లాట్లాడితే ఏమని అనుకుంటారని సిగ్గు ఉండదు. కానీ ప్రార్థనకు వస్తే ఏమనుకుంటారు ప్రార్థన అనుకుంటారు. ఒక్కళ్ళు ఓడి పని చేయట్లా. హల్లెలూయా. బ్రతుకు మార్చుకున్నాడు అనుకుంటారు, ప్రార్థనకి వెళ్తున్నాడు అనుకుంటారు, దేవుడికి ఇష్టంగా బతకడానికి తన జీవితాన్ని మార్చుకున్నాడు అనుకుంటారు. అంతకుమించి ఏమనుకోరు. దేవుడికి స్తోత్రం. ఒక వారం అడుగుతారు నలుగురు, రెండో వారం అడుగుతారు 10 మంది, మూడో వారం వస్తే వాళ్ళు కూడా నీతో కలిసి వస్తారు. అంతే, అంతకుమించి ఏమనరు. ఇంకా కొంతమంది సైన్సిస్టులు ఉంటారు. ఏ సైన్సిస్టులు? వీళ్ళు పైన అంతరిక్షం చదివి వచ్చిన బ్యాచ్. ఏంది నువ్వు కూడా పోతున్నావు అంట, పిచ్చి పెట్టిందా? ఆయన మన దేవుడు కాదు, ఆయన మన దేవుడు కదా, అందరికీ దేవుడు. నీకు వినపడలా? హల్లెలూయా. వినపడిందమ్మా నీకు? ఆయన మన దేవుడు కదా, ఆయన అందరికీ దేవుడు. దేవుడికి స్తోత్రం. 10:32 అపోస్తలుల కార్యాలు రాయబడుతుంది. యేసు క్రీస్తు
అందరికీ ప్రభు. దేవుడికి స్తోత్రం. నువ్వు ఇప్పుడు ఒప్పుకోకపోయినా అప్పుడు ఒప్పుకోవాల్సింది. ఎప్పుడు? అక్కడే నాకు కరెక్ట్గా ఫాలో అవుతున్నా నాన్న. చనిపోయిన తర్వాత నువ్వు ఒప్పుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం. నీళ్లను ద్రాక్షారసముగా, వాళ్ళు కనుక నేను నీళ్లు పోయిను అంటే ద్రాక్షారసంగా చూసేది కాదు, ద్రాక్షారసాన్ని చూసేవాడిని కాదు. ఏం గనక నేను కొండలు లేను, కొండలు ఎత్తా కానీ కొండలు బోర్లు ఎత్తా. ఈ రెటమతం వాళ్ళతో ఏం జరగవు. బుద్ధి మారాలా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం అందరం, దేవుడికి సలహాలు ఇద్దాం, మానేద్దాం. మానేస్తారా? ఇక్కడ మానేద్దాం. ప్రార్థనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే మొదలు పెడతాం. అక్కడన్నా మానేయాల. నీకు వందనాలు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. కాబట్టి గమనించండి పిల్లల,